అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రేమ్ కుమార్, తడిసిటీ బడ్జెట్ మామ గ్రూప్ ఏలూరు. మరి ఈరోజు మీకు చూపించబోయే ప్రాపర్టీ 2 BHK అండి. మనకి ఇది వెస్ట్ ఫేసింగ్ రోడ్ ఉంటుంది, బట్ హౌస్ మాత్రం ఈస్ట్కి ఉంటుంది అనమాట. 2 BHK చాలా ఫస్ట్ క్లాస్గా దీన్ని డిజైన్ చేశారు. మెయిన్ థింగ్ ఏంటంటే ఇందులో చాలా మనకి బడ్జెట్లో వస్తుందండి ప్రాపర్టీ. మరి ప్రాపర్టీ గురించి మీకు పూర్తి వివరాలు చెప్పే ముందు ఎలా ఉంది, ఎలా కన్స్ట్రక్షన్ చేశారు అనే వివరాలు నేను మీకు తెలియజేస్తాను. సార్, మీరు లోపలికి వచ్చినట్టయితే ఎంట్రన్స్ మనకి మీరు వచ్చేది రోడ్ సైడ్ నుంచి వస్తున్నారండి, అంటే వెస్ట్ ఫేసింగ్ అనమాట. ఎంట్రన్స్ మీకు స్టెప్స్ అండ్ ఎక్స్ట్రాగా మీకు ఒక వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి. సో సారీ, ఈ విధంగా సైడ్కి మనకి ఒక 4 feet గ్యాప్గా మనకి ఈ విధంగా ఉంటుందండి. ఇది మెయిన్ గుమ్మం అనమాట, మెయిన్ డోర్ అండి. ఇది నార్త్ ఫేసింగ్లో వస్తుంది. ఓకేనండి. సో ఈ సైడ్ చూసుకున్నట్టయితే అంటే ఇది ఈశాన్యం అండి, ఇది ఈస్ట్ ఫేస్ అనమాట. ఓకేనండి. అంటే ఈస్ట్ ఫేస్ కూడా మీకు గుమ్మం ఒకటి ఇచ్చారనమాట. అదేవిధంగా నార్త్ ఫేసింగ్కి ఒక గుమ్మం ఇచ్చారు, కానీ రోడ్డు వైపు ఏదైతే ఉందో ఆ సైడ్ మీకు గుమ్మం ఇవ్వలేదండి. ఓకేనండి. సో అదేవిధంగా దీనికి పంచాయతీ కనెక్షన్స్ కానీ మున్సిపల్ కనెక్షన్స్ కానీ అన్నీ ఉన్నాయండి. ఓకేనండి. సో అదేవిధంగా మరి ఇంట్లోకి వెళ్ళి చూద్దామండి ఏ విధంగా ఉంది ఏంటన్నది మీరు ఒకసారి గమనించవచ్చు. ఓకేనండి. సో మీరు ఇంట్లోకి చూసుకున్నట్టయితే ఎంట్రన్స్లో మీకు మెయిన్ హాల్ కనిపిస్తుందండి. ఓకేనండి. సో ఇక్కడ మీకు హాల్ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఓపెన్ కిచెన్ అండి ఈ సైడ్ చూసుకున్నట్టయితే. ఓకేనండి. ఈ సైడ్కి అంటే ఓపెన్ కిచెన్కి అటాచబుల్గా ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్ ఉంటుందండి. ఈస్ట్ ఫేసింగ్ ఉన్నటువంటి డోర్ ఒకటి ఉంటుంది అనమాట. సో మొత్తం కిచెన్ కూడా మీరు చూసుకున్నట్టయితే గ్రానైట్ ఫినిషింగ్తో యూ షేప్లో చక్కగా డిజైన్ చేయడం జరిగిందనమాట. అల్మార్స్ ఇచ్చారు, ఓపెన్ కిచెన్. అదేవిధంగా విండోస్ కూడా 3 ఇవ్వడం జరిగిందనమాట. చాలా స్పేసియస్గా ఉందండి, చాలా క్వాలిటీగా కూడా నిర్మించడం జరిగిందనమాట. ఓకేనండి. ఇది డైనింగ్ హాల్ అనమాట. ఓకేనండి. డైనింగ్ హాల్ కూడా ఒక పెద్ద విండో కూడా ఇవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా మరి ఈస్ట్ భాగంలో ఒక అల్మార్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి స్పేస్ కూడా ఇవ్వడం జరిగిందండి. పైన చూసుకున్నట్టయితే మొత్తం సీలింగ్ అంతా చాలా కలర్ఫుల్గా డిజైన్ చేశారండి. సో దీనికి కబోర్డ్స్ లేవండి, వితౌట్ కబోర్డ్స్తో ఈ హౌస్ అనేది అమ్మకానికి ఉందన్నమాట. ఓకేనండి. సో మీరు చూసుకున్నట్టయితే చాలా నీట్గా దీన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. చాలా క్లాసీ లుక్లో చాలా బాగుందండి. ఓకేనండి. సో ఇది చూసుకున్నట్టయితే మీకు కిడ్స్ బెడ్రూమ్ అండి. కిడ్స్ బెడ్రూమ్ చూసుకున్నట్టయితే పైన అంతా కూడా సీలింగ్ చాలా అంటే చాలా బాగుందండి. మంచి డిజైన్గా చక్కగా దీన్ని డిజైన్ చేయడం జరిగిందనమాట. ఓకేనండి. ఈస్ట్ భాగంలో అల్మార్స్ వచ్చినాయి. ఓకేనండి. సో బీరో పెట్టుకోవడానికి స్పేస్ ఉందండి. అదేవిధంగా మరొక విండో ఉంది. సో 4x6 మంచం అయితే చక్కగా పడుతుందండి. తిరగడానికి కూడా చక్కగా స్పేస్ కూడా ఉంటుంది అనమాట. ఓకేనండి. మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది కిడ్స్ బెడ్రూమ్. కిడ్స్ బెడ్రూమ్కి మాస్టర్ బెడ్రూమ్కి మధ్యలో వెస్ట్రన్ బాత్రూమ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనండి. ఇది కూడా చాలా స్పేసియస్గా ఉంటుంది. అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్ మీరు ఒకసారి చూసుకున్నట్టయితే, సో మాస్టర్ బెడ్రూమ్లోకి మనం ఎంట్రీ అయ్యామండి. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్టయితే ఇది 6x6 మంచం అండి మీరు చూసేది. సో ఆ 6x6 మంచం వేసినా కూడా చుట్టూరు కూడా తిరగడానికి స్పేస్ ఉందండి. ఓకేనండి. మీరు ఎక్కడ గమనించవచ్చు. ఓకేనండి. మెయిన్ విండో అనమాట. అంటే ఇటు మీకు దక్షిణం ఫేసింగ్లో కూడా ఒక విండో ఇవ్వడం జరిగిందని పెద్దది. అదేవిధంగా తూర్పు ఫేసింగ్లో ఒక విండో కూడా ఇవ్వడం జరిగిందనమాట. మొత్తం ఈస్ట్ వాల్ అంతా కూడా చక్కగా పెద్ద అల్మార అండి, చాలా పెద్ద అల్మార మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ గమనించవచ్చు. ఓకేనండి. అదేవిధంగా పెద్ద బీరో కూడా పడుతుందండి. ఎంత పెద్ద బీరో అయినా సరే ఇక్కడ పడుతుంది అనమాట, మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకేనండి. అదేవిధంగా మరి ఏదైనా వర్క్ చేసుకోవాలనుకున్న వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంప్లాయీస్ ఎవరన్నా ఉన్నా కూడా మీరు ఇక్కడ చక్కగా వర్క్ చేసుకోవచ్చు. చాలా పీస్ ఆఫ్ మైండ్తో చక్కగా మీరు వెంటిలేషన్ కూడా గాలి వెళ్తూ చక్కగా వస్తాయి. ఈవెన్ కరెంట్ లేకపోయినా పవర్ లేకపోయినా కూడా మీరు దీన్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనండి. అదేవిధంగా పైన సీలింగ్ కూడా చూసుకున్నట్టయితే చక్కగా చిలక పచ్చగా ఆరెంజ్ కలర్ చక్కగా ఉందండి, చాలా బాగుంది. వాల్స్ కూడా క్లాసిక్తో చాలా బాగా డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఓకేనండి. పైన కూడా అల్మార్కి స్టోరేజ్ సిస్టమ్ ఇవ్వడం జరిగిందనమాట. దీన్ని చక్కగా మీరు కబోర్డ్స్ అవి ఫిక్స్ చేసుకుంటే కనుక ఇంకా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఓకేనండి. ఇది మెయిన్ థింగ్ అండి. సో మరి దీని వివరాలు మీకు పూర్తిగా చెప్తాను. ఇది మనకి ఏలూరు మున్సిపాలిటీ పరిధిలోనే ఉంది. అదేవిధంగా మనకి ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడుంది ఏంటనేది నేను చెప్తానండి. ఇది ప్రైస్ కూడా 45 లక్షల రూపాయలు చెప్తూ ఉన్నారు. సో అదేవిధంగా మీకు మాస్టర్ బెడ్రూము, కిడ్స్ బెడ్రూము, అదేవిధంగా వాష్ ఏరియాతో పాటు మీకు ఇక్కడ వాస్తు ప్రకారం ఈశాన్యంలో కూడా పూజ గది ఇవ్వడం జరిగిందనమాట. ఇది కూడా మీరు ఇక్కడ గమనించవచ్చండి. ఓకేనండి. చక్కగా ఒక ఇద్దరు కూర్చొని చక్కగా పూజ అనేది డైలీ చేసుకోవచ్చు అనమాట. ఓకేనండి. సో బేసిక్గా 20x56 కొలతల్లో మనకి పూజ గది కూడా రావడం అనేది చాలా అదృష్టంగా భావించవచ్చండి. అదేవిధంగా మీకు
ప్రైస్ కూడా చాలా తక్కువ అండి. ప్రైస్ కూడా ఎంత ఉంది ఏంటనేది కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడే. ఓకేనండి. సో 20x56 కొలతల్లో మీకు 120 గజాల్లో ఈ హౌస్ మున్సిపాలిటీ పరిధిలోనే అవైలబుల్గా ఉందన్నమాట సేల్కి. ఓకేనండి. సిమెంట్ రోడ్ అండి. అయితే హౌస్ వచ్చేసి మనకి రోడ్డు వైపు ఏమో పడమర ఫేసింగ్ అండి. ఓకే, ఇల్లు ఏమో ఈస్ట్ ఫేసింగ్ కట్టారనమాట. అంటే నార్త్ ప్లస్ ఈస్ట్ 2 రకాలుగా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనండి. సో ఇది కేవలం 45 లక్షల రూపాయలు చెప్తున్నారండి. 45 లక్షల రూపాయలు అనమాట. స్లైట్లీ నెగోషియబుల్ అనమాట, అంటే రేటు మాట్లాడుకోవచ్చు. ఓకేనండి. ఈ ప్రాపర్టీ సంబంధించి ఇంకా మీకు ఏదైనా వివరాలు కావాలనుకుంటే నాకు కాల్ చేయండి. మరొక విషయం ఏంటంటే దీనికి లోన్ కూడా వస్తుంది. అదేవిధంగా దీనికి పైన ఓపెన్ స్లాబ్ ఉందండి, వాల్స్ లేవు. అది కూడా నేను మీకు చూపిస్తాను ఏ విధంగా ఉంది ఏంటనేది. ఓకేనండి. సో అదేవిధంగా మరి ఈ హౌస్కి కార్ పార్కింగ్ లేదండి. ఒకవేళ కార్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక రోడ్డుకి మనకి అంటే స్పేస్ ఉంటుంది. ఓకేనండి. ఆ స్పేస్లో రోడ్డు కానీ మీ బైక్స్ కానీ అన్నీ కూడా పార్క్ చేసుకోవచ్చు. రోడ్డు కూడా సిమెంట్ రోడ్ అండి. ఓకేనండి. సో ఇటువంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ అంతా నేను మీకు తెలియజేస్తా ఉన్నానండి. ఈ ప్రాపర్టీ అనే కాదండి, మరి ఇతర ప్రాపర్టీస్ అన్నీ కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. మీకు ఏ ప్రాపర్టీ నచ్చినా కూడా నాకు తెలియజేయండి. వాట్సాప్ ద్వారా కానీ కాల్ ద్వారా కానీ తెలియజేయండి. ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నేను మీకు అందిస్తాను. ఓకేనండి. మీరు వీడియో చూసేటప్పుడు దాని మీద ఒక యాడ్ నెంబర్ ఉంటుందండి. యాడ్ నెంబర్ బట్టి నన్ను కాంటాక్ట్ చేయండి. ఇదిగోండి సార్ ఇలాగ ఒక యాడ్ నెంబర్ చూశాను, ఒక వీడియో చూశాను, దాని మీద యాడ్ నెంబర్ ఉంది, దాని డీటెయిల్స్ చెప్పండి అంటే నేను చెప్తానండి. ఓకేనండి. అదేవిధంగా మీకు లోన్ కానివ్వండి, రిజిస్ట్రేషన్ వర్క్స్ కానివ్వండి, ఈ వర్క్స్ అంతా మేమే మీకు సర్వీస్ అందిస్తాం. ఓకేనండి. సో అదేవిధంగా మరి పైన కూడా ఎలా ఉంది ఏంటనేది మీరు చూద్దరు కానీ. సో మరి నా నెంబర్ 99269396, ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నేను మీకు అందుబాటులోకి వచ్చి సర్వీస్ ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ.